మీరు ఎప్పుడైనా ఆలోచించారా వాట్ మేక్స్ గ్రాఫిక్ డిజైన్ స్టాండ్ అవుట్? కలర్స్, లేఅవుట్, ఓవరాల్ వైబ్. ఈ రోజు లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో ఆఫ్ గ్రాఫిక్ డిజైన్, గుడ్ అండ్ బ్యాడ్ డిజైన్స్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మదన్ మోహన్ చెన్నా. ఈ వీడియోని కంప్లీట్గా మీరు చూసినట్టయితే మీకు క్లియర్గా గుడ్ అండ్ బ్యాడ్ డిజైన్స్ మీద అవగాహన వస్తుంది. సో మర్చిపోకుండా అయితే కంప్లీట్గా అయితే చూడండి. నేను కొన్ని కీ పాయింట్స్ తోటి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ డిజైన్. గుడ్ డిజైన్ అంటే మీరు చేసిన డిజైన్ క్లారిటీగా అండ్ ఎఫెక్టివ్గా ఉండాలి, అండ్ అది మీ వ్యూవర్స్కి కనబడాలి, అండ్ మీ క్లయింట్ ఆడియన్స్కి అది ఈజీగా అర్థమయ్యేలా ఉండాలి. మీరు ఇచ్చే మెసేజ్ చాలా క్లియర్గా అయితే విజిబుల్ ఉండాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు చూసిన డిజైన్లో బ్యాలెన్స్డ్ కలర్స్ అండ్ క్లయింట్ కన్వే చేయాల్సిన కంటెంట్ కూడా చాలా క్లియర్గా అండ్ రీడబుల్గా ఉంది. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పోస్ట్ వచ్చేసరికి సోషల్ మీడియాలో వాళ్ళ ఫస్ట్ పోస్ట్ అనమాట, అండ్ వాళ్ళ ఫస్ట్ బ్రాంచ్ కూడా. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ లొకేషన్ని హైలైట్ చేయాలి అని చెప్పేసి రిక్వైర్మెంట్. సో దానికోసం అని చెప్పేసి మనం ఏం చేసామంటే లొకేషన్ మ్యాప్ అండ్ ఐకాన్, లొకేషన్ ఐకాన్లో తీసుకొని దాంట్లో మనం సింప్లీ పరోటా అనేది ఇచ్చాము. వేరే సింప్లీ పరోటా అనేది బ్రాండ్ నేమ్ అండ్ స్కంద అనేది కంపెనీ నేమ్. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బాటంలో వీఆర్ ఎట్ అమీర్పేట్ అని మెన్షన్ చేసాము, కొంచెం హైలైట్ బోల్డ్లో. రీజన్ బిహైండ్ ఎందుకంటే ఆ లొకేషన్ చూసాక దాన్ని చూడాలి అని చెప్పేసి. మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఇంకొక టెక్స్ట్ కూడా ఇచ్చాము. అదేంటిది అని అంటే ట్రై స్కంద స్పెషల్ అని చెప్పేసి. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి టేస్ట్ ది బెస్ట్ అని చెప్పేసి ఇచ్చాము. అండ్ బాటంలో వచ్చేసరికి కంపెనీ డీటెయిల్స్, అంటే అది ఎక్కడ ఉంది, వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అనే చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము. సో ఓవరాల్ లుక్ అండ్ ఫీల్ మీరు చూస్తే మనం ఎక్కడ ఓవర్లాపింగ్ అనేది చేయడం లేదు. ఈచ్ అండ్ స్పెసిఫికేషన్ మనం ఐ కాంటాక్ట్ ఎలా అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాము. లొకేషన్ మ్యాప్, ఐకాన్, లోగో, టెక్స్ట్, అండ్ మళ్ళీ దానికి కావాల్సిన మెయిన్ టెక్స్ట్ సైడ్స్కి ఇచ్చాము. అండ్ బాటంలో వచ్చేసరికి కంప్లీట్ కంపెనీ డీటెయిల్స్ ఇచ్చాము. అండ్ టాప్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు చూస్తే డైరెక్ట్ కంపెనీ లోగో ఇచ్చాము, ఎందుకంటే రికగ్నిషన్ రావాలి అని చెప్పేసి. బ్రాండ్ లోగో సపరేట్గా ఇచ్చాము అండ్ కంపెనీ లోగో అయితే సపరేట్ ఇచ్చాము. ఇది ఫస్ట్ పోస్ట్ కాబట్టి. నెక్స్ట్ క్రియేటివ్స్లో అన్నిటిలో మాత్రం సింప్లీ పరోటా లోగో ఒకటే ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి పిట్ ఫాల్ ఆఫ్ బ్యాడ్ డిజైన్. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఇంకో డిజైన్ అబ్జర్వ్ చేస్తే సేమ్ కంటెంట్ని మనం వేరే ఫామ్లో డిజైన్ చేస్తే ఎలా వచ్చింది అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రెండింటిని కంపేర్ చేయొచ్చు. సెకండ్ ఉన్న డిజైన్ బ్యాడ్ డిజైన్ అనమాట. ఈ బ్యాడ్ డిజైన్లో మీరు అబ్జర్వ్ చేయండి, లోగోకి కానివ్వండి, ఇమేజ్కి కానివ్వండి, కంటెంట్కి కానీ దేనికి సంబంధం లేకుండా ఉంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే రెండింటికి సేమ్ కంటెంటే, బట్ ఇక్కడ క్రియేటివ్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రియేటివ్స్. ఫస్ట్ ఏంటిది అని అంటే ఇప్పుడు ఈ బ్యాడ్ డిజైన్లో, అంటే ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్లో ఏంటిది అని అంటే ఫస్ట్ ఫోకస్ పాయింట్ వచ్చేసరికి ఇమేజ్ మీద వెళ్తుంది, అండ్ దానిపైనే సింప్లీ పరోటా వచ్చింది, దానిపైనే స్కందాస్ వచ్చింది. సో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మిస్ అవుతుంది. మీరు కింద ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు, ఏంటిది అని అంటే ఒక టెక్స్ట్. ఆ టెక్స్ట్ ఏంటిది, ట్రై స్కందా స్పెషల్, అండ్ దాని కింద వచ్చేసరికి విజిట్ అండ్ టేస్ట్ ది బెస్ట్. సో విజిట్ అండ్ టేస్ట్ ది బెస్ట్ దానికి హైలైషన్ కలర్ అయితే ఇచ్చారు, అది బాగుంది. అండ్ దాని కిందనే ఇంకో కంటెంట్ అయితే ఇచ్చారు, వేరే సింప్లీ పరోటా అట్ అమీర్పేట అని చెప్పేసి దానికి సింప్లీ పరోటా కావాల్సిన కంటెంట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఏంటిదంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మిస్సింగ్ అవుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కాంబినేషన్ అండ్ లోగో కలర్ కాంబినేషన్ కూడా మిస్ మ్యాచ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే లోగో అండ్ కలర్ అనేది రెండు మర్జ్ అయిపోతున్నాయి. లోగోకి ఇంకోటి ఏంటంటే షాడో ఒకటి వచ్చింది. సో ఇలాంటివి ఇవ్వకుండా ఉండాలి. సో మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్న డిజైన్లో క్లియర్ హైరార్కీ ఉంది అండ్ కలర్ కాంబినేషన్ ఎగ్జాక్ట్గా ఉంది. అలా చేయడం వల్ల పర్ఫెక్ట్ గైడెన్స్ అయితే ఇస్తుంది మీ వ్యూవర్స్ ఐస్కి, అండ్ ఇట్ మేక్స్ ఇన్ఫర్మేషన్ ఈజీ టు అండర్స్టాండ్. అండ్ రైట్ సైడ్లో ఉన్న డిజైన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ల్యాక్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ క్లట్టర్డ్గా అయితే కనిపిస్తుంది. మీరు అండ్ ఇంకోటి టూ లోగోస్ని మీరు అబ్జర్వ్ చేయండి, రెండు ఒకదాని కింద ఒకటి ఉండేసరికి ఇంకొంచెం కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఇందాక నేను మీకు చెప్పినట్టు మెయిన్ ఫోకస్ అంతా ఇమేజ్ మీదకి వెళ్తుంది. మీరు ఎప్పుడన్నా కానీ క్లయింట్ రిక్వైర్మెంట్ని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళు ఫస్ట్ టైం చేస్తున్నారో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో చేస్తున్నారో వాళ్ళ క్రియేటివ్స్ ఎలా ఉన్నాయి ఆ ప్యాటర్న్ని ఫాలో అవుతూ మీరు కొత్త డిజైన్స్ అయితే చేయాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ దగ్గర బ్రాండ్ గైడ్లైన్స్ అనేది అవైలబుల్ ఉంటే బ్రాండ్ గైడ్లైన్స్ తీసుకొని ఎగ్జాక్ట్గా అయితే చేసేటట్టు చూడండి. లేదు అంటే మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి చూడండి. లేదంటే ఎగ్జిస్టింగ్లో ఉన్న డిజైన్స్ని మీరు ఎగ్జాక్ట్గా అండ్ అక్యురేట్గా మిస్ మ్యాచ్ కాకుండా కలర్ కాంబినేషన్స్ అన్ని మళ్ళీ మ్యాచ్ చేసుకుంటా, ఫ్యామిలీ ఫాంట్స్ అవన్నీ చూసుకుంటా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వ్యూవర్స్కి ఈజీ అండ్ అండర్స్టాండబుల్గా ఉండేటట్టు చేయాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇలాంటి డిజైన్స్ చేస్తుంటే మాత్రం ఇలాంటి డిజైన్స్ ఆపేసి అండ్ క్రియేటివ్గా ఎలా చేయాలి అనేది ఆలోచించండి. టిప్స్ ఫర్ ఇంప్రూవింగ్ యువర్ డిజైన్స్. సో ఆల్రెడీ నేను గ్రాఫిక్ డిజైనింగ్ అనే దాంట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకసారి నేను చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను షార్ట్ ఫామ్లో. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి
రీసెర్చ్ అయితే చేయాలి. ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఆ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకొని మార్కెట్లో ఉన్న ట్రెండ్కి అనుగుణంగా రీసెర్చ్ అయితే చేసి కొత్త కంటెంట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఉండాలి, కొత్త డిజైన్స్ ఎలా చేయాలి అనేది ట్రై చేయాలి. అండ్ రిఫరెన్స్ కోసం Pinterest కానీ బైనాన్స్ కానీ ఇంకా ఏమైనా డిజైన్ సోర్సెస్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళి మీరు ట్రై అయితే చేస్తుండాలి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఫీడ్బ్యాక్. సో మీరు చేసిన డిజైన్ మల్టిపుల్ టైమ్స్ డిజైన్ చేసి మీ కొలీగ్స్తో కానివ్వండి, మీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసి దాని ఇన్పుట్స్ అయితే తీసుకొని దాన్ని ఇంకెంత ఇంప్రూవ్ చేయాలి అనేది మాత్రం కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ అయితే చేయాలి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి స్టే అప్డేటెడ్. మీరు రెగ్యులర్గా మీ డిజైన్ థింకింగ్ అండ్ స్కిల్స్ని అయితే డెవలప్ చేస్తూ ఉండాలి. అండ్ మార్కెట్లో ఉన్న కొత్త టూల్స్ని అయితే నేర్చుకుంటూ ఉండాలి. దెన్ ఓన్లీ మీరు కొత్త క్రియేటివ్స్ని అండ్ మీ థింకింగ్ ప్రాసెసెస్ని ఎబిలిటీని అయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే చాలా ఆస్కారం అయితే ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.